హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. క్యాబేజీతో ఈ విధంగా చేశారంటే క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ముందుగానైతే క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలో కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యాబేజీని చాలా మంది ఎక్కువ ఇష్టపడారండి, కానీ క్యాబేజీ చాలా మంచిది. ఒంట్లో వేడిని తగ్గించడానికి క్యాబేజీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. క్యాబేజీ ఉడికేప్పుడు వచ్చే స్మెల్ వల్ల ఎక్కువ ఇష్టపడారండి, కానీ ఇది మంచిగా ఫ్రై చేస్తే వచ్చే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ని వేసుకొని మూత పెట్టి ఈ ఎగ్ అనేది బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఒకవైపు బాగా ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా అంతా బాగా ఉడకాలండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఎగ్ తీసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది కారం పట్టే వీడియో తీయలేదండి. మీరు కర్రీకి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మామూలుగా మీరు క్యాబేజీ ఫ్రై చేసినట్లయితే ఆ ఫ్రైలో కూడా కసూరి మేతి లాస్ట్లో వేసి చూడండి, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతే అండి, క్యాబేజీ ఎగ్ పచ్చిమిర్చి రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువగా అయితే క్యాబేజీలో ఎగ్ వేసి ఎర్రకారం వేసి చేస్తారు. ఇలా ఎవరు చేయరండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం తినేస్తారనమాట, ఇంకా కావాలని కూడా అడుగుతారు, అంత బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.